నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. ఏటి సూతకం అంటే ఏంటి? ఏటి సూతకం అప్పుడు పూజలు చేయవచ్చా, చేయకూడదా? ఒకవేళ చేయవలసి వస్తే ఏ పూజలు చేయాలి? ఏ విధంగా ఆ సంవత్సరం అంతా కూడా ఆ మనుషులు జీవనాన్ని కొనసాగించాలి? ఈ విషయం చాలా మంచి ప్రశ్న వేశారు మా ఛానల్కి మా వీక్షకులు. ఏటి సూతకం అంటే ఎవరైనా వారి తల్లిదండ్రులు కనుక గతించినట్లయితే, తల్లి కానీ తండ్రి కానీ, ఇప్పుడు అన్నీ కూడా ఉమ్మడి కుటుంబాల నుంచి చీలిపోయి ఉన్నటువంటి కాబట్టి తల్లిదండ్రుల వరకు, లేకపోతే తాతగారు అయితే తాతగారు ఉన్నట్లయితే, అమ్మమ్మ గారు కాకుండా నాన్నగారి సైడ్ ఉన్న తాతగారు, నానమ్మ గారు, వీరు ఏటి సూతకం వీరందరికీ కూడా వర్తిస్తుంది. ఏటి సూతకం అంటే ఒక సంవత్సర కాలం వీరు సూతకము అంటే మైలు అనేటువంటి విషయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ ఏటి సూతకంలో ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అంటే, ఏటి సూతకంలో 13వ రోజు అంటే మనిషి చనిపోయిన తర్వాత 12వ రోజుతో వారి కార్యక్రమాలన్నీ అయిపోతాయి. 13వ రోజున గుడిలో నిద్ర చేసి రావాలి. గుడిలో నిద్ర చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసిన దగ్గర నుంచి మనము ఇంటిని శుభ్రం చేసుకుని మళ్ళీ, ఎందుకంటే ఎక్కడైనా కూడా పొరపాటున మైలు వస్తువులకి తాకి ఉండవచ్చు కాబట్టి గణపతి పూజ, పుణ్యాహవాచనము చేసుకోవాలి. చేసుకుని శుద్ధి చేసుకుంటే ఇంట్లో ఇల్లు శుద్ధి అవుతుంది. అక్కడి నుంచి ప్రతిరోజు కూడా ఇంట్లో తప్పకుండా దేవతా మందిరం, మీ దేవతా మందిరంలో దీపారాధన తప్పకుండా చేసి తీరాలి. అంతేకాకుండా మీకు నిత్యము ఏదైనా గురువుల యొక్క మంత్రం ఉపదేశం చేసి ఉన్నట్లయితే ఆ మంత్రాన్ని చక్కగా జపం చేసుకోవాలి. కొంతమంది నిత్యము కూడా ఉపాసన అంటే అమ్మవారిని ఏదో మేము మా ఇంట్లో మాకు తోచిన విధంగా పూజ చేసుకునే అలవాటు ఉన్నది గురువుగారు, అది చేసుకోవచ్చా అని కూడా మాకు మా వీక్షకులు అడగటం జరిగింది. తప్పకుండా చేసుకోవాలి. ప్రతినిత్యము గనక ఇంట్లో పూజ చేసుకునే అలవాటు ఉన్న వారందరూ కూడా, దీపారాధన చేసుకునే అలవాటు ఉన్నా కూడా వాటిని ఎటువంటి కూడా ఆపకూడదు. ఇంకా పండుగలు అంటే ఇప్పుడు మనకి సంక్రాంతి పండుగ, దసరా పండుగ, దీపావళి పండుగ, వినాయక చవితి పండుగ ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని మాత్రం వదిలివేసేయాలి. పండుగ రోజున దీపారాధన చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, అంతవరకే. వేడుకగా కొత్త బట్టలు ధరించడము అలాంటివి ఆ పండగ రోజుల్లో మనం చేయకుండా ఉండటం ఉత్తమం. రెండవది, ఎందుకు చేయకూడదు ఈ ఏటి సూతకాలు అంటే, చనిపోయినటువంటి జీవుడు సంవత్సరం దాకా ఈ భూమి మీదనే ఉంటాడు కాబట్టి అతడు బాధను పొందుతూ ఉంటాడు మనం సంతోషంగా ఉన్నట్లయితే. అదేమిటి మనం సంతోషంగా ఉంటే అతను బాధపడటము అంటే, ఇక్కడ చాలా పరమార్థం ఉన్నది దీనిలో. ఇప్పుడు ఒక కొడుక్కి తండ్రి గారు పోయారండి. మరి ఆ కొడుకు తండ్రి గారు పోయారనే బాధ కంటే కూడా ఆనందంగా ఉంటే అది మర్యాదగా అనిపిస్తుందా అండి ఆ తండ్రికి? మీరు ఆలోచన చెయ్యండి. మీకు ఇంత ఆస్తి సంపాదించి ఇచ్చారు తండ్రి గారు వెళ్ళిపోతూ చక్కగా చదివించారు, వారి బతుకున్నప్పుడు మీ పెళ్లి చేశారు, మీ పిల్లల్ని చూశారు. మరి అదే సమయంలో మనం పుట్టినరోజు వేడుకలని పెద్ద గ్రాండ్ వెల్కమ్ పార్టీ లాగా చేస్తే అది ఏమన్నా సమంజసంగా ఉంటుందా? కాబట్టి ఇలా సమంజసంగా ఉండవు. కాబట్టి ఇట్లా కొత్త బట్టలు ధరించకుండా మామూలుగా ఆ వినాయక చవితి వచ్చినా, ఒక దసరా వచ్చినా ఏదో మనం మామూలు సూక్ష్మంగా అమ్మవారి పూజ చేసుకుని, నైవేద్యం చేసుకుని, మనం దీపారాధన పూజ అవన్నీ చేసుకుని ఉండవచ్చు. ఒకటి. రెండవది, ఈ ఏటి సూతకంలో చేయకుండా ఉండటం ఎందుకు అంటే, ఆ జీవుడు వీళ్ళ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ప్రతి నెలా పెట్టవలసినటువంటి మాసికం ఏదైతే ఉందో ఆ మాసికం వేసేటువంటి ఆహారం గురించి, ముద్ద గురించి, పిండం గురించి అతను తిరుగుతూ ఉంటాడు. మనకి ఒక రోజు లాగా అనిపించేటువంటి పితృదేవతలకి మనకి 365 రోజులు అవుతుందిటండి. అందుకనే తద్దినం సంవత్సరానికి ఒకటి వస్తుంది. ఒకసారి మనం తద్దినం పెడతాం. తద్దినం అంటే చనిపోయినటువంటి రోజు అని అర్థం అక్కడ. కాబట్టి ఇప్పుడు నాన్నగారు చనిపోయారు ఉదాహరణకి, ఆ నాన్నగారికి మళ్ళీ తద్దినం మనం ఒక సంవత్సరం తర్వాత పెడతాము. కాబట్టి అప్పటిదాకా కూడా మనము వారి గురించి ఆలోచన చేయటమే భగవంతుడు మనకి చెప్పినటువంటి, వేదాలు శాస్త్రాలు మనకి చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయము. నీకు భగవంతుడు ఎవరు? నీ జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి.
కాబట్టి వారికి నువ్వు దూరమైపోయినావు కాబట్టి వారి గురించి ఆలోచన చేస్తూ ఉండటమే ఏటి సూతకంలో ప్రధానమైనటువంటి భాగం. కాబట్టి వారికి ప్రతి నెలా చేయవలసినటువంటి నెలమాసికాలు, అలాగే కొన్ని ఓణమాసికాలు 3 నెలలకి పెట్టే ఉంటాయి, 6 నెలలకి పెట్టే ఉంటాయి, 9 నెలలకి కొద్దిగా పెట్టాల్సిన కార్యక్రమాలు ఉంటాయి శాస్త్రంగా వారి వారి ఆచారాలను బట్టి ఇవన్నీ చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ సూతకం సమయంలో దేవతా పూజలు ఏదైతే కలశము పెట్టి వరలక్ష్మి వ్రతమనో, కలశము పెట్టి సత్యనారాయణ స్వామి వ్రతమనో, కలశం పెట్టి వినాయక స్వామి చతుర్థి పండగను, కలశం పెట్టి దసరా నవరాత్రులను, లేకపోతే యజ్ఞాలు కానీ యాగాలు కానీ హోమాలు కానీ ఇత్యాది పూజలు మాత్రం చెయ్యరాదు. అయితే మరి గురువుగారు మాకు ఈ ఏటి సూతకంలో ఏమేమి చెయ్యాలి అంటే, చక్కగా గతించినటువంటి అమ్మా నాన్న పేర్ల మీద అన్నదానం చేయవచ్చు. దానివలన పితృలోకంలో ఉండేటువంటి పితృదేవతలు అంటే మీ ముందు తరాల వాళ్ళు చాలా సంతుష్టులై మా వంశంలో మంచి సంతానం కలిగింది అని వారు విష్ణులోకానికి వెళ్ళే స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అన్నదానాలు మాత్రం అన్నదానమే కాదు, ఒక నెల వస్త్రదానం పెట్టుకోండి, ఒక నెల చక్కగా జలదానం పెట్టుకోండి, ఒక నెల రజిత దానం పెట్టుకోండి, సువర్ణదానం, గోదానం, భూదానం మీకు తోచినంత. ఒకవేళ ఏమంటే అవన్నీ మేము చేయలేము, ఎలాగా దానికి పరిష్కారము అనుకున్నప్పుడు దానికి సంకల్పంగా చెప్పించుకుని ఆ అయ్యగారికి అక్కడ ఉండేటువంటి అర్చకుడికో పురోహితుడికో మీరు అయ్యా నాకు ఆ ఫలితం వచ్చేటట్టుగా ఆశీర్వచనం చేయండి, నాకు దగ్గర ఈ సమయంలో ఇంతే ఆర్థిక స్థితి ఉన్నది, నేను మీకు ఇది సమర్పణ చేస్తున్నాను, గోదానం చేసిన పుణ్యం అంటే వారు మంత్రం చెప్తారన్నమాట. తద్ పరిహారార్థం ఇలా అని సంకల్పం చెప్పి మీకు ఆ పుణ్యం వచ్చేటట్టుగా చేస్తారు. తద్వారా దానాలన్నీ చేయవచ్చు. ఏటి సూతకంలో మీరు ఎంత దానం చేస్తారో అంత శుభాన్ని పొందుతారు. అందుకనే మనకి ఏటి సూతకంలో కన్యాదానం కూడా మన చేత చేయిస్తారు. ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరంలోగా పెళ్లి చేయటంలో గల అంతరార్థం అది. ఎందుకంటే కన్యాదానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి విష్ణులోక ప్రాప్తి. కాబట్టి చనిపోయినటువంటి జీవులకు విష్ణులోక ప్రాప్తి కలిగించాలని చెప్పి ఈ భూమి మీద వారికి కుమార్తెకు వివాహం చేయటం, అప్పుడు చక్కగా హాయిగా గౌరీ పూజ చేయించవచ్చు ఆ పిల్ల చేత, గణపతి పూజ చేయించవచ్చు, గణపతి మిద్దె కట్టడం అంటారు, ముడిపి కట్టడం అంటారు, ఇవన్నీ కూడా మనం చేయవచ్చు. అదొక్కదానికి మాత్రమే మనకి అవకాశం ఉన్నది, మన పేరు మన సంకల్పంగా చెప్పుకుని చేసేటువంటిది. మిగతా అంతా కూడా మనం దానాలు చేయటం వరకే ఈ ఏటి సూతకంలో. కాబట్టి ఈ ఏటి సూతకంలో ఇంకా ఏమేమి చేయవచ్చు అంటే, చక్కగా మీ నాన్నగారిని తలుచుకుంటూ ఉండటం, మీ నాన్నగారి మంచిని గమనించుకోవటం, మీ నాన్నగారి మంచి పనులన్నింటినీ కూడా తెలుసుకోవటం, ఇవన్నీ చేయటం మూలకంగా మీకు నాన్నగారి దగ్గర నుంచి అమ్మగారి దగ్గర నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళ దగ్గర నుంచి ఆశీస్సులు లభిస్తాయి. మరి కొత్త బట్టలు ఈ పండగలు ఎందుకు చేసుకోకూడదండి, మాకు దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి అని కూడా మా వీక్షకులు కొంతమంది అడిగారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ నాన్నగారు కాలం చేశారు, అయితే మీ అమ్మగారు కాలం చేశారు, వెంటనే దసరానో దీపావళో పండగ వచ్చింది, మీరు బాగా టపాకాయలు తెచ్చుకుని బాగా కాల్చి ఇప్పుడు చెప్పేటువంటి ఇంగ్లీష్ భాషలో ఎంజాయ్ బాగా చేశారు, అయిపోయింది. తర్వాత 2-3 నెలలకి మీకు కష్టం వచ్చి ఆర్థికంగా ఇబ్బంది వచ్చింది, పక్కింటి వాళ్ళు సహాయం చేయాలి అని అనిపించింది అనుకోండి, నిన్ననేగా తల్లి చచ్చిపోయినా తండ్రి చచ్చిపోయినా బాగా పండగ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నావు, అప్పుడే మళ్ళీ ఊరి మీదకి అప్పుకొచ్చావా అని అడుగుతారటండి. కాబట్టి చనిపోయినప్పుడు బాగా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి శాస్త్రం చూడండి మనిషిని ఎంత రక్షిస్తోందో. మనిషి చనిపోయే ముందర ఏం జరుగుతుందండి, ఆ మనిషికి ముందర ఏదైనా రోగం వస్తుంది, రోగం వచ్చి హాస్పిటల్లో చాలా ఖర్చు అవుతుంది. చనిపోయిన తర్వాత కూడా దహన సంస్కారాలని ఆ 13 రోజుల కార్యక్రమాలని చిన్న కర్మ పెద్ద కర్మ అని కొన్ని ప్రాంతాల్లో చేసేటువంటి అలవాట్లు ఉన్నాయి, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి మళ్ళీ మనం వేడుకలు ఎక్కువగా చేసుకుంటుంటే డబ్బులన్నీ అయిపోతూ ఉంటాయి. దానిలో ఉన్న మరొక మనకి తెలియని గొప్ప నీతి కూడా ఉన్నది. అందుకని ఎప్పుడూ కూడా శాస్త్రం మనిషిని రక్షించేటువంటిది. సనాతన హిందూ ధర్మం ఎప్పుడూ కూడా ఆ మనిషి రక్షణ గురించి ఉన్నది. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు మనకు సహాయం చేయకుండా ఉంటారేమో, కాబట్టి
అమ్మ అంటే ప్రేమ లేదు, నేను అమ్మ నేను చనిపోయిందో లేదు, ఇవాళ మొదలెట్టాడు వీడు ఎంజాయ్మెంట్ అంటూ అని లోకాన్ని నిందించి మీకు నిజమైన కష్టం వచ్చినా కూడా ఈ లోకం మీకు సహకరించదు అనేటువంటి పరిజ్ఞానం వేదం ముందరగానే ఆలోచన చేసి 1 సంవత్సరం దాకా వేడుకలు జరుపుకోవద్దు. అదే కన్యాదానం అనే వేడుక చేశారనుకోండి, అయ్యో తండ్రి చనిపోయినా చెల్లాయి బాధ్యత, అక్క బాధ్యత అతను తీసుకున్నాడు, చక్కగా నిలబడదానరా నలుగురు అని చెప్పి మనకు సహాయం చేసి ఆ ఇంట్లో కళ్యాణం చేయటానికి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ బంధువులందరూ కూడా మనకు సహకరిస్తారు. అంటే నాన్న బాధ్యతను నువ్వు తీసుకున్నావు అని, నీకు పెద్దరికం వచ్చిందని గబుకను నువ్వు ఇబ్బంది పడకుండా నలుగురు నిన్ను రక్షిస్తారు అని చెప్పి, అందుకని దయచేసి మీరు ఈ విషయాలన్నీ తెలుసుకుని మీ జీవితంలో కనుక పాటించినట్లయితే అనేక రకాలుగా మీకు ఆనందం కలుగుతుంది, శుభం జరుగుతుంది. కాబట్టి ఈ ఏటి సూతకంలో తప్పకుండా ఇంట్లో దీపారాధన మాత్రం 13వ రోజు తర్వాత నుంచి మనం నిత్య పూజ దీపారాధన చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనం ధర్మాన్ని పాటిద్దాం, ధర్మాన్ని ఆచరిద్దాం. ఆ ధర్మమే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.